హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు అయితే నేను పిల్లలందరికీ జలుబు దగ్గులు ఉన్నాయండి, అందుకని అల్లం ట్రీ చేస్తామని రెడీ చేసి పెట్టానండి. అన్నీ కూడాను అల్లం తెచ్చి పెట్టాను, అందుకని అల్లం టీ చేస్తామని రెడీ చేశాను. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా అందులోని ఒక హాఫ్ గ్లాస్ వరకు, చిన్న గ్లాస్తో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఫుల్ గ్లాస్ వాటర్ వేసేసుకొని దాన్ని బాగా మరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి. స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా అల్లం టీ తాగడం వల్ల మనకి బాగా జలుబు దగ్గు అనేది బాగా తగ్గుతుందండి. ఎందుకంటే పిల్లలకి మందులు ఎక్కువ వేయడం కూడా చాలా మంచిది కాదు. అందుకని నేను ఎక్కువ జలుబు ఉందంటే పిల్లలకి ముందు ఇది ప్రిఫరెన్స్ చేస్తాను, తర్వాత ఏదైనా కూడా వాడతానండి మందులు. కానీ తగ్గకపోతే టీ పౌడర్ అండి, నేను 1.5 స్పూను వేసుకుంటున్నాను. 1.5-2 స్పూన్లు వేసుకోవచ్చండి. ఇది బాగా ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలండి, ఎందుకంటే ఆ వాటర్లోకి మనకి అంతా వచ్చేయాలి. కొంతమంది చాలామంది పాలల్లోనే పెడుతుంటారు, నేనైతే ఇలాగే పెడతానండి. వాటర్లో పెట్టి అది బాగా డికాషన్ లాగా అవుతుంది. అప్పుడు మనం పాలు పోసుకుంటే దానికి అనేది బాగుంటుంది. లేదంటే అల్లం వేసేసినామంటే పాలల్లోనే డైరెక్ట్ టీ అనేది విరిగిపోతుందండి. నేను అందుకని ఇలా ప్రిపేర్ చేస్తాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడు నేనైతే ఒక చిన్న రోల్ తీసుకొని అందులోనే యాలకులు వేసుకొని మెత్తగా పొడి చేసుకుంటున్నానండి. చూడండి, యాలకులు బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. లేకపోతే కొద్దిగా దంచేసుకున్నా చాలండి, మనము వడగట్టు వేసుకుంటాం కాబట్టి టీ ఇబ్బంది ఏం లేదు. చూడండి, అలా బాగా దంచుకునేసి రోట్లో అల్లం అయితే ఇంత సైజు అల్లం తీసుకున్నాను నేను. చూడండి, యాలకులు బాగా మనకు బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు నేను తోలుతో పాటు వేసుకుంటే మంచిదండి, అందుకని నేను తోలుతో పాటు వేసేస్తాను. కొంతమంది గింజలు చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఇందులోనే వేసేసుకుంటాను. వాటిని తీసి పెట్టేసుకొని నెక్స్ట్ మనము అల్లం ప్రిపేర్ చేసుకున్నాం అండి. శొంఠితో కూడా చేయొచ్చు టీ. నేను పచ్చి అల్లంతోనే చేస్తే ఘాట్ ఎక్కువ ఉంటుందని నేను పచ్చి అల్లంతోనే చేస్తానండి. దానివల్ల గొంతులో మనకి ఘాటుగా ఉండి తొందరగా తగ్గుతుందండి మనకు. చూడండి, ఇప్పుడు నేనైతేను నెక్స్ట్ అల్లం తీసుకున్నాం కదండి, ఈ అల్లంని ఇలా తురిమేది ఉంటుంది కదా, దాంతోనే నేను సన్నగా తురిమేసుకుంటే ప్లేట్ పెట్టేసి నీట్గా తురుముకోవాలండి. మనం పచ్చి అల్లంని ఇలా తురుముకుంటే బాగా మనకి ఘాట్ అనేది బాగా వస్తుందండి టీకి. ఇలా చేసుకోవడం వల్ల జలుబు దగ్గులు బాగా తగ్గుతాయండి పిల్లలకి. అంటే మరీ చిన్నపిల్లలకి తాగించం కాబట్టి మనము మీడియం ఏజ్ ఉన్న పిల్లలకి, 10 ఏళ్ళ పైన పిల్లలకి మనం ఇది తాగించచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు తురిమి పెట్టేసినాం కదండి సన్నగా. ఇప్పుడు ఈ అల్లంనంతా కూడా అల్లంను యాలకుల పొడి తీసుకున్నాం కదండి, ముందుగా యాలకులు వేసేసుకున్నాను నేను, తర్వాత అల్లంని కూడా వేసేసుకున్నామండి. చూడండి, పచ్చి అల్లమే వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఎందుకంటే అది బాగా మనకి ఉడకాలండి. అల్లం ఘాట్ అనేది మనకి బాగా దాంట్లోకి రావాలి. షుగర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే 3 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. మీకు ఇంకా తక్కువ కావాలంటే తగ్గించి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఘాటుగా ఇలా తాగితే పిల్లలకి జలుబు దగ్గులు బాగా తగ్గుతాయండి. నెక్స్ట్ అందులోనే అది ఉడికే లోపల మనం పాలు కూడా రెడీగా తీసి పెట్టేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ పాలు, లేకుంటే 1.5 గ్లాస్ పాలు తీసి రెడీగా పెట్టేసుకున్నానండి నేనైతేను. ఇది బాగా ఉడికి మనకి ఆ వాటర్ అనేది బాగా ఘాటుగా అయిపోతుంది. అప్పుడు మనం పాలు వేసుకోవాలి. ముందుగానే మనం పాలల్లో కలిపేసుకుంటే విరిగిపోతాయండి అల్లం వేయడం వల్ల. చూడండి, బాగా ఉడుకుతుంది కదండి. ఇది అలాగే సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి, బాగా ఘాట్ అనేది వస్తుంది. దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు అల్లం అనేది బాగా దానికి ఉడుకుతుందండి. టీ పొడి, అల్లము అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు మనము పాలు పోసేసుకుందామండి. మనకి ఎంత పాలు కావాలంటే అంత పోసుకోవచ్చు అండి, జనాలను బట్టి. మనకి ఇదైతే సరిపోతుంది. నాకైతే ఈ ఘాటుకి మనకు 1.5 గ్లాస్ పాలు పోసేసుకుంటే సరిపోతుందండి నాకు. అందుకని నేను 1.5 గ్లాస్ వరకు పాలు పోసేసుకుంటున్నాను.
ఇప్పుడు బాగా ఉడకనివ్వాలండి మనము పాలు. అంతా మనకి అల్లం ఘాటు అనేది దీనికి బాగా వస్తుందండి పాలకి. పాలు కూడా విరిగిపోకుండా ఉంటుంది మనకి. చూడండి నేను 1.5 గ్లాస్ వరకు పాలు పోసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి మనం మధ్యలో మధ్యలో. అది టీ అనేది బాగా ఉడికేంత వరకు, ఎక్కువ టీ అనేది బాగా ఉడికితేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా అల్లం టీ చేసుకున్నాం కాబట్టి ఇంకా బాగా టేస్ట్ ఘాటు వస్తుంది దాంట్లోకి మనకి పాలల్లోకి. చూడండి బాగా అల్లం అనేది బాగా పట్టేసి టీ అయితే రెడీ అయిపోతుంది. చాలామంది పిల్లలకి జలుబు దగ్గులు ఎన్ని సిరప్లు వేసినా తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేసి చూడండి. మరీ చిన్న పిల్లలకి అయితే కాదు, 10 ఏళ్ళ పైన పిల్లలకి. బాగా ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలండి సిమ్లోనే పెట్టి. తొందరపడి దించేయకూడదండి. అల్లం టీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. మనం ఈ టీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. చూడండి మనకి ఉడకడం స్టార్ట్ అయింది అల్లం టీ. కొంతమంది సొంటి కూడా వేసుకుంటారు. సొంటి వేస్తే కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఘాటు ఉండదు. ఇలా అల్లం వేసుకుంటే బాగా గొంతులో ఘాటు ఉండి తొందరగా జలుబు, నెమ్ము, దగ్గు అన్నీ తగ్గుతాయి. పెద్దవాళ్ళు అయితే కూడా ఎక్కువ తీసుకోవచ్చు. హీట్ అవుతుందేమో అని భయపడిన అవసరం లేదు, హీట్ ఏం అవ్వదండి. చాలామందికి హీట్ అవుతుంది అల్లం అని డౌట్ ఉంటుంది. హీట్ ఏం అవ్వదు, చాలా బాగుంటుంది, మనకేం ఇబ్బంది ఉండదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అల్లం టీ. ఇప్పుడు మనం ఒక నెలకోసారి ఇలా తాగినామంటే చలికాలం అప్పుడు ఒక 1 వీక్ ఒకసారి మనం ఇలా తాగడం వల్ల చాలా మంచిదండి. అల్లం కషాయం కూడా తాగుతారు చాలామంది, అలాగైనా తాగొచ్చు. కానీ పిల్లలు టీ లాగా ఇస్తే కొద్దిగా ఎక్కువగా తాగుతారని చెప్పి నేనైతే ఇలా టీ లాగా ఇచ్చేస్తానండి. కషాయం ఎవరు తాగరు పిల్లలు ఈ కాలము. చూడండి ఉడుకుతుంది, టీ మొదలైపోయింది ఉడకడము. ఇప్పుడు నేను టీ అంతా కొద్దిగా సిమ్లోనే పెట్టి బాగా ఉడికాక దించేసి గ్లాస్లోకి వేసేసుకుంటానండి. చూడండి రెడీ అయిపోయింది, బాగా ఉడుకుతుంది మనకి. ఇలా ప్రిపేర్ చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి టీ అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KVL Prasanna Vlogs.